హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండో. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసి ఏంటి అంటే ట్రావెలింగ్ బ్లాగ్ అండి. ఇదైతే కనుక 3SA ఎయిర్పోర్ట్లో తీశాను. ఈ బ్లాగ్ అయితే నేనైతే 3SA నుంచి రోమ్ టు అబుదాబి టు హైదరాబాద్ ట్రావెల్ చేశాను. ఇండియా వచ్చానండి. ఇండియా వచ్చే రోజైతే ఈ వీడియో తీశాను. చూశారు కదా, చాక్లెట్స్ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇటాలియన్ చాక్లెట్ అంటే ఫేమస్, ఎంతమందికి తెలుసండి? ఇటాలియన్ చాక్లెట్ అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా చాక్లెట్ కాఫీ ఉంటుందండి, నాకు చాలా ఇష్టము. ఇంకా అదైతే కనుక చూస్తే వదిలిపెట్టను, తాగేస్తూ ఉంటాను, అంత ఇష్టం. ఇప్పుడు చూశారు కదా, ఇది మార్నింగ్ టైమేం కాదండో, ఈ మధ్యాహ్నం నేను ఈ ట్రావెలింగ్ అయితే చేస్తున్నా. 3:40కి నా ఫ్లైట్ కాబట్టి ఎయిర్పోర్ట్లో మొత్తం చెక్-ఇన్ మొత్తం అయిపోయింది. హ్యాండ్ లగేజీతో లోపల గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. గేట్ దగ్గరికి వెళ్తూ చిన్న షాపింగ్ అయితే ఉంది, పక్కనే బార్ ఉంది. బార్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, అమ్మో బార్ అంటే ఆల్కహాల్ దొరుకుతుందేమో అనుకుంటారండి. కాదండి, ఫారెన్ కంట్రీస్లో బార్ అంటే కాఫీ, టీ, స్నాక్ తినాలి అంటే బార్కి వెళ్తూ ఉంటాము. ఆ విధంగా పక్కనైతే బార్ ఉందండి. ఇప్పుడైతే నడుస్తూ వెళుతూ ఈ వీడియో అయితే తీసాను. చూశారు కదా ఎంత నీట్గా ఉందో. ఎయిర్పోర్ట్ అయితే చిన్న ఎయిర్పోర్ట్, ఎందుకంటే లోకల్ ఎయిర్పోర్ట్ అంటే చిన్న ఎయిర్పోర్టే కదండి. ఇదైతే కనుక రోమ్ వెళ్తున్నానండి, ఇటలీలోదే, మాకు దగ్గరగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కని వాళ్ళు అయితే లిఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు పైకి అయితే కనుక. ఇప్పుడైతే కనుక లోపల చూస్తున్నారు కదా, ఫ్లైట్ దగ్గరగా వెళ్ళామండి. మన ఫ్లైట్ అయితే వచ్చేసి ఉంది. లగేజీ అయితే ప్యాక్ చేస్తూ లగేజ్ అయితే ఎక్కిస్తూ ఉన్నారు. ఇక్కడైతే మేమందరం ఫ్లైట్ కోసమే వెయిట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, మనం ఎక్కబోయే ఫ్లైట్ అదేనండో, కనిపిస్తుంది కదా, మనం ఎక్కబోయే ఫ్లైట్ రెడీగా ఉంది. కాబట్టి ఇక్కడైతే ఈలోపు మనం వెయిట్ చేస్తూ ఉందాం. మేమందరం అదే ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ మరొక ఫ్లైట్ కూడా వస్తుంది, అది కూడా వీడియో తీస్తున్నాను. చూశారు కదా, దూరంగా ఒక ఫ్లైట్ అయితే వచ్చి ఉంది. ఇప్పుడు చూశారు కదా, ముందు పక్క చిన్నదైతే ఉంది. అదైతే ఏంటంటే దూరంగా లాక్కెళ్ళేసి పైకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి. మనకు ఒక లేదు మనం ఇక్కడే కాఫీ తాగాలి అంటే కాఫీ ఆర్ టీ, వాటర్ అన్నీ రెడీగా ఉంటాయండి. చక్కగా అక్కడే కొనుక్కొని తాగటం అయితే జరుగుతుంది. మిషన్ ఉంటుంది, మిషన్లో అమౌంట్ అనేది వేస్తే చక్కగా వాటర్ కానీ కాఫీ కానీ ఏది కావాలంటే అది వస్తుంది మనకి బయటికి. ఇంకా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయాలండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే నాకు కామెంట్ చేస్తే, అక్కడ మెసేజ్ చేస్తే ఓకే అంటే కాల్ చేయండి. ఇక్కడైతే గేట్ దగ్గరికి వచ్చేసారండి వాళ్ళు కూడా. ఇంకా మనకేంటి అంటే ఇక్కడ పాస్పోర్ట్ ఆరా మాకైతే కనుక కార్డు ఉంటుంది, అది చూపించవచ్చు. లేదు అంటే పాస్పోర్ట్ చూపించు, బోర్డింగ్ పాస్ అవి చూపేసి లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ వీళ్ళందరూ చెక్ చేస్తూ ఉన్నారని మేమైతే లోపలికి వచ్చేసామండి. ఇందాక నేను ఫ్లైట్ చూపించాను కదా, అదే ఫ్లైట్ అయితే ఎక్కాను. ఇక్కడైతే నాకు విండో పక్కన ఎవరు లేరండి. ఆ 3 సీట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి హ్యాపీగా చివరికి అయితే జరగచ్చు. ఇంకా ఈ ఫ్లైట్లో అయితే మనకి లోకల్ ఫ్లైట్ అంటే ఏమిస్తారో మీ అందరికీ తెలుసు కదా, కాఫీ కానీ టీ కానీ వాటర్ కానీ ఆ 3 లేదంటే డ్రింక్ అండి, స్ప్రైట్, కోకోకోలా అలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి ఇస్తారు. తినే ఫుడ్ అయితే ఎలాంటిది ఉండదండి. అవి కావాలి అంటే మనం కొనుక్కోవచ్చు అండి. కొనుక్కోవడానికి కూడా మనకు మంచి ఆప్షన్ అయితే ఉంది. కాస్ట్ అయితే హై లెవెల్లో ఉంటుంది. మన కాస్ట్ అయితే భరించలేవు. ఒక నూడిల్ ప్యాకెట్ వచ్చేసి, నూడిల్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ డబ్బా ఉంటుంది, ఆ టిన్ వచ్చేసి 22 యూరోస్ ఉందండి. దాంట్లో అయితే ఒక రేట్లు అయితే చూశాను. బిస్కెట్ ప్యాకెట్ అయితే కనుక 15 యూరోస్ వరకు ఉందండి. ఇప్పుడు మన ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి రోమ్ అయితే వెళ్తానండి. రోమ్లో అయితే కనుక నాకు 5 అవర్స్ వెయిటింగ్ టైం అయితే ఉందండి.
5 or 6 అవర్స్ అయితే వెయిటింగ్ టైం ఉంది. కానీ నాకు ఎందుకో ఈ ఫ్లైట్ ఎక్కినాక కొంచెం అన్ఈజీగా ఉంది, వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకో తెలియదండి, నాకు ఈ ట్రిప్ అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డాను ఫ్లైట్లో. ఎందుకు ఏంటి అనేది నాకే అర్థం కాలేదండి. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి కడుపులో తిప్పడం, వామిటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా బాగా అన్ఈజీగా అయితే ఫీల్ అయ్యాను. అందుకే నెక్స్ట్ అయితే కనుక వీడియో అనేది యాడ్ చేశాను. అది కూడా చూసేసేయండి. రోమ్ ఎయిర్పోర్ట్ కూడా చూపించకపోతే ఎట్లా. ఇక్కడేనండి చూస్తున్నారు కదా, నా ఫేస్ నేను చూపిస్తున్నానండి. ఎంత డల్గా ఉందో చూశారు కదా మీరు ఫేస్. ఇంకా నేను కొన్ని అయితే రియల్ వాయిస్తో వదిలేస్తున్నాను. రియల్ వాయిస్ అయితే చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సౌండ్స్ కూడా వింటూ ఉంటే తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అందుకని రియల్ వాయిస్ ఉంచుదాము అని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? మీరు ఇంకెందుకండి, మళ్ళీ వీడియోస్ వస్తూ ఉంటాయి, అవి చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. ఈ ట్రావెలింగ్ వీడియోస్ అయితే త్వరలో అన్నీ పెట్టేస్తానండి. 1 by 1 మీకు త్వరలో వీడియోస్ అయితే వస్తాయి. చూశారు కదా, పైనుంచి ఏదో చీమల్లాగా ఉన్నాయండి ఇల్లు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా పైనుంచి ఏదో డ్రోన్తో వీడియో తీసినట్టు అనిపించింది కదా. కొండలు, కోనలు, పచ్చటి పొలాలు ఇవన్నీ చూస్తుంటే, వాటర్ సెరయేర్లు ఇట్లాంటివి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఇలాంటి వీడియోస్ పైనుంచి అలా విండో పక్కన చూస్తూ ఉండడం చాలా హ్యాపీ అండి. కానీ ఇక్కడైతే 3వ సీట్ వచ్చింది. కానీ మన లక్కీ ఏంటంటే మన పక్కన ఎవరు లేరు కాబట్టి మనమే హ్యాపీగా ఈ చివరికి కూర్చొని మొత్తం వీడియో అనేది తీశాను. ఓకేనా? ఇంకా రియల్ వాయిస్ అయితే కంటిన్యూ చేసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి రియల్ వాయిస్. La discesa verso l'aeroporto di Roma Fiumicino, dove prevediamo di atterrare tra 20 minuti circa. Il tempo a terra è buono, con una temperatura